నమస్తే, నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో జరగాల్సిన గేమ్ కాస్త ఢిల్లీకి మార్చినట్టు తెలుస్తోంది. దీని గురించి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో గేమ్స్ ఆడాల్సింది ఢిల్లీకి మళ్లించినట్టుగా తెలుస్తుంది. ఏంటి ఇది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మరే రాష్ట్రంలో లేనటువంటి అంశం ఏదన్నా ఉందంటే నాన్ రెసిడెంట్స్ పరిపాలన లేదని ప్రతిపక్షంలో ఉండడం అనేది. ఎందుకనంటే అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా వెళ్ళిపోతున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అలానే చేశారు. ఇప్పుడు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉండేటువంటి లోటస్ పాండ్ల నుంచి రాజకీయాలు నడిపారు. 2019 వరకు అదే అక్కడి నుంచే నడిపారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత లోటస్ పాంట్ని ఖాళీ చేసి అమరావతి తాడేపల్లికి షిఫ్ట్ అయ్యారు. తాడేపల్లిలో 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఉన్నాడు ఆయన. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఇమీడియట్గా బెంగళూరు షిఫ్ట్ అయిపోయి బెంగళూరు నుంచి ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నాడు. రాజకీయ వ్యూహాలను కూడా అక్కడి నుంచి నడుపుతున్నాడు. దానికి ఉదాహరణ ఇప్పుడు కావలికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అండ్ టీం అక్కడికి పోయి బెంగళూరు పోయి కలిసింది. ప్లస్ తాడేపల్లిలో బెంగళూరు 2 చోట్ల మీరు నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన చెప్పారని చెప్పి తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? బెంగళూరులో నుంచి రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్ యాక్టివిటీని చురుగ్గా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారని చెప్పి తెలుస్తుంది. అక్కడ వరకు వెళ్ళాల్సినంత ఏంటి సార్? అంటే బెంగళూరులో ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఓకే. ఆ అభిప్రాయం బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి కేసు తీసుకున్నా లేదా ఇతర అంశాలు తీసుకున్నా కానీ ఆయనకి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేదు. ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కోడికత్తికి సంబంధించినటువంటి ఎపిసోడు అక్కడ యాక్చువల్గా అక్కడ వైద్యులు వైద్యం చేయాలి, అక్కడ పోలీసులు దాని కేసును పర్యవేక్షించాలి. ఆయన పోలీసుల మీద నమ్మకం లేదు, అక్కడ వైద్యుల మీద నమ్మకం లేదని డైరెక్ట్గా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ సొంత హాస్పిటల్, వాళ్ళ సొంతకు సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించిన హాస్పిటల్ ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి నుంచి పొలిటికల్ గేమ్ నడిపించారు. అలాగే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది 2019 ఎన్నికలకు ముందు. అక్కడ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ కోరారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పోలీసుల మీద కంప్లీట్ నమ్మకం లేదు. సో కాబట్టి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కానీ అంతకు ముందు కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక అనుమానం ఉంది అందరికీ. ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు, లేదంటే పోలీసులతోటి ఇమీడియట్గా అరెస్ట్ చేయిస్తారు, లేదా ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది అనేటువంటిది ఒక అనుమానం ఉంది. అధికారులు ఎవరు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి అలాంటి అనుమానాలు ఉంటాయి. ఈవెన్ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండవల్లో లేరు, వస్తూ పోతూ ఉన్నారు. హైదరాబాద్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు, హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి. ఓకే. అలాగే లోకేష్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019 దాకేమో హైదరాబాద్ నుంచి రాజకీయాలు నడిపారు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడో వెళ్ళేవాళ్ళు, అక్కడ ఆ కార్యక్రమాలు ఉంటే వెళ్ళేవాళ్ళు, కార్యక్రమాలు అయిపోగానే మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఓడిపోయిన తర్వాత ఏంటి, ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే ఈ లోటస్ పాండ్ అనేది డిస్ప్యూట్లో ఉంది షర్మిల గారికను జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ షర్మిల గారు ఉంటున్నారు లోటస్ పాండ్ దాంట్లో. సో కాబట్టి ఆయన బెంగళూరు షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు బెంగళూరు నుంచి యాక్టివిటీస్ నడపాలని, బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది హైదరాబాద్ నుంచి రాజకీయాలు నడపచ్చు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ అనేది అనుమానం ఉండొచ్చు ఆయనకి. సో ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో దానికి భిన్నంగా ఆ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి అంటే వీళ్ళు పొలిటీషియన్స్ ఎలా వ్యవహరిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ మీద దాన్ని ఒక ఆదాయ వనరుగా పరిగణిస్తున్నారు. అంత తప్ప దాని మీద ప్రేమ కానీ అభిమానం కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజల ట్యాక్స్నేమో జీతాల రూపంలో, బత్యాల రూపంలో, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి
హెలికాప్టర్లు వాడుకోవడానికి, బస్సులు వాడుకోవడానికి కానీ లేదా ఇతరత్ర కానీ మొత్తం ట్యాక్స్ డబ్బే వాడుకుంటారు. ఓకే. వాళ్ళు ఉండేది ఎక్కడ హైదరాబాద్లో ఉంటారు. 190 మంది హైదరాబాద్లో ఉంటారు. అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఇతరత్ర ఫంక్షన్స్ కానీ లేదంటే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి శుభకార్యాలు కానీ మొత్తం హైదరాబాద్లోనే చేసుకుంటారు. ఓకే. మరి దానివల్ల రెవెన్యూ ఎవరికి వస్తుంది? తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది. డబ్బులు సంపాదన ఏమో అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సంపాదన వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడికి వచ్చేమో ట్యాక్సులు కడుతున్నారు. హైదరాబాద్ బేస్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు. అంటే దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ మీద ఎవ్వరికి దాదాపుగా ప్రేమ, అభిమానం, అంకిత భావం, చిత్తశుద్ధి అనేది కనిపించట్లా. 190 మందిలో, అందరిలో కాకపోయినా 190 మందిలో ఆ రాష్ట్రాన్ని కేవలం ఆదాయ వనరుగా లేదంటే విలాసాల కోసం సంపాదించుకోవడానికి కనిపిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉందో తప్పితే దాని మీద ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు అక్కడే పర్మనెంట్గా ఉండటానికి ఏదో ఒక 5 ఎకరాలు ఏం తీసుకొని ఇల్లు కడుతున్నారని చెప్పి అంటున్నారు. మొన్న 9వ తారీఖు ఏదో శంకుస్థాపన చేశారు ఆయన. అంతకుముందు కూడా వీళ్ళు లేరు అక్కడ. అలాగే మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన పార్టీ వాళ్ళైనా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా మొత్తం లీడర్లు హైదరాబాద్లోనే ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం అరెస్ట్ చేసిన వల్లభనేని వంశీని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? హైదరాబాద్ నుంచి. సో వీళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ సంపాదించినటువంటి సంపాదన ఏదైతే అక్రమ సంపాదన, అవినీతి సంపాదన ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనో లేదంటే విల్లాల్లోనో లేదంటే ఇంకో రకంగానో పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ పెట్టడంలో ఎవరు? ఆంధ్రప్రదేశ్లో అవినీతి అక్రమాలతో సంపాదించిన డబ్బుని ఈవెన్ అధికార యంత్రాంగం కూడా ఎగ్జిక్యూటివ్స్, మొన్న ఈ మధ్య న్యూస్ కూడా వచ్చింది, ఎగ్జిక్యూటివ్స్ ఇది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్లు ప్లస్ ఉన్నతాధికారులు అక్కడ హైదరాబాద్లో, అమరావతిలో లేదంటే ఏపీలో సంపాదించేసి వాళ్ళు వచ్చి హైదరాబాద్లో, బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకని సార్ అంతే అట్లా ప్రతి ఒక్కరు? దానికి కారణం ఏంటంటే అక్కడ రాజకీయపరమైనటువంటి అనిశ్చితి లేదంటే రాజకీయపరమైనటువంటి అస్పష్టత ఉన్న కారణంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మళ్ళీ వస్తారని చెప్పేసి అనుకుంటే ఎవడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అక్కడ? చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్గా ఉంటారా అని అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడైనా పర్మనెంట్గా అధికారంలోకి ఉండరు. ఇన్ కేసు 2019 లాగా జరిగితే పరిస్థితి ఏంటి అని చెప్పి ఎవరు అక్కడ పెట్టుబడులు పెట్టలేదు, పరిశ్రమలు రావట్లేదు. ఎవడైనా అక్కడ సంపాదించిన వాళ్ళు కూడా అక్కడ పెట్టుబడి పెట్టాల. ఇప్పుడు అక్కడ అమరావతిలో కూడా భూముల రేటు పెరిగింది అని చెప్పి అక్కడ అమ్ముకొని వచ్చేసి హైదరాబాద్లో కొనుక్కోవాలని లేదా బెంగళూరులో కొనుక్కోవాలని పోటీ పడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బెంగళూరు నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది కదా అక్కడ. మరి ఎందుకు బెంగళూరు వెళ్ళాలి? మీరు తాడేపల్లి నుంచి పోరాడచ్చు కదా, తాడేపల్లిలో ఉండొచ్చు కదా. భార్యాభర్తలు ఇద్దరు తాడేపల్లి నుంచి వెళ్ళిపోతారు, బెంగళూరు వెళ్ళిపోతారు. 5 రోజులు అక్కడ ఉంటారు, 2 రోజులు ఇక్కడ ఉంటారు. అదేదో పార్ట్ టైం జాబ్ లాగా అయిపోయింది. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి అనేది ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది దానికి నిదర్శనం. ఎందుకుంటారు? తాడేపల్లి హౌస్ ఉంది, తాడేపల్లి నుండి ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా, లీడర్లకు అందుబాటులో ఉండాలి కదా. ఓడించినంత మాత్రాన బాధ్యత లేదా? ఇప్పుడు దాదాపు 39% ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. మరి ఆ 39% ప్రజలు కలవాలంటే ఎక్కడ కలవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు పోయి కలవాలా? పోనీ ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ద్వితీయ శ్రేణి ఉంటారు, గ్రామస్థాయి లీడర్లు ఉంటారు, వాళ్ళు బెంగళూరు పోయి కలవగలరా ఖర్చులు పెట్టుకొని? లేదు. లీడర్లు కూడా ఇప్పుడు వైజాగ్లో ఉండే లీడర్ బెంగళూరు పోయి కలవాలంటే దూరమే కదా. మరి బెంగళూరులో మీకు తాడేపల్లి అందుబాటులో ఉండాలి కదా. ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అని అంటే రాష్ట్రం మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. రాష్ట్రం మీద కేవలం ఆదాయ వనరుగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సామూహిక అత్యాచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. సామూహిక అత్యాచారం ఈ మాట యాక్చువల్గా నేను ఉపయోగించకూడదు, పెద్ద పదం ఇది, కానీ ఉపయోగించాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రం యొక్క పరిస్థితిని చూస్తే సామూహిక అత్యాచారం చేస్తున్నారు. కాకపోతే కొందరు ఎక్కువ చేస్తున్నారు, కొంత తక్కువ చేస్తున్నారు, అంతే తేడా. కొంతమంది తక్కువ చేస్తున్నారు, కొంతమంది ఎక్కువ చేస్తున్నారు, అంతే. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇంకో రకంగా ఆ రాష్ట్రం మీద వివక్ష చూపిస్తున్నారు. అక్కడ సంపాదించిన సంపాదన అంతా హైదరాబాద్లో తీసుకొచ్చి పెడుతున్నారు, బెంగళూరులో తీసుకొచ్చి పెడుతున్నారు. అది ధర్మం కాదు కదా. అక్కడ ఉండేటువంటి సంపాదన మీరు తరలించడం అని అంటే
అసలు అక్కడ ప్రజలు అక్కడ ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం ఆలోచించాలి. అక్కడ మీరు ఓట్లేసి గెలిపిస్తే హైదరాబాద్లో ఏం పని వాళ్ళకి? హైదరాబాద్లో వచ్చి ఉంటున్నారు, హైదరాబాద్లో కొనుక్కుంటున్నారు ఇళ్ళు, హైదరాబాద్లో ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఒక ఫంక్షన్ చేస్తే ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఒక మంత్రి కానీ కనీసం 3-4 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి దీంట్లో ట్యాక్స్ ఎవరికి పోతుంది? తెలంగాణ గవర్నమెంట్ కదా. మరి ఆంధ్రప్రదేశ్లో సంపాదించిన డబ్బు ఇక్కడ పెడుతుంటారు. 100కి 90 మంది అదే చేస్తున్నారు, పొలిటీషియన్స్ కానీ అధికారులు కానీ. మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు ఎలాగో ఉండవు, అది వేరే విషయం. డబ్బు అక్కడ అక్రమ సంపాదించిన వాళ్ళు లిక్కర్లోనో లేకపోతే శాండ్లోనో లేదంటే ల్యాండ్లోనో రకరకాల మార్గాల ద్వారా మొత్తం దోచుకొని దాన్ని దాచిపెట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. ఇది అధర్మం కదా, ధర్మం కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఆలోచించాలి, లేదంటే ఇలాంటివి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో నుండి నేను వస్తాను అని అంటే ఇదేమన్నా పార్ట్ టైం జాబా? కాదు కదా. అసలు లేదంటే ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి రాజకీయాలు వద్దనుకున్నప్పుడు. 2 రోజులకోసారి నేను వస్తాను, నేను వచ్చినప్పుడే మీతో మాట్లాడతానంటే అదే అంకిత భావం లేనటువంటి రాజకీయాలు అనుకోవాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.